ఆచి చికెన్ మసాలా. స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ట్రంప్ టారిఫ్ల రద్దు వంటి పరిణామాలు మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయి. సెన్సెక్స్ 471 పాయింట్స్ బలపడి 83,286 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల లాభపడి 25,710 వద్ద చేరింది. ఇక బంగారం ఇవాళ 2,070 రూపాయలు పెరిగింది. అలాగే కిలో వెండి 25,000 రేటు అప్లో కొనసాగుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ 19 పైసలు పెరిగి 90.75 వద్ద కొనసాగుతోంది. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు లైన్ లో రెడీగా ఉన్నారు. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే. ఎస్, మార్కెట్స్ అయితే మంచి లాభంలో ఉన్నట్లున్నాయి. మీ మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఓకే, 476 పాయింట్లు పెరిగింది. మెయిన్ రీజన్ ఏంటిది అంటే, ఎప్పుడైతే ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో అది షేర్ మార్కెట్ కి పాజిటివ్. వరల్డ్ మొత్తము కూడా ఈ సుంకాలు టారిఫ్లు లేవు అని. మళ్ళీ వెంటనే ఆయన 10% అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే 15% అన్నాడు. అది 24 నుంచి 150 రోజులు అమలు అన్నాడు. ఇవన్నీ జరిగేటప్పటికి మన షేర్ మార్కెట్ కి పాజిటివ్ న్యూస్. దాంతో మన మార్కెట్లు ఈ రోజు 476 పాయింట్లు పాజిటివ్ లోకి పెరగడం జరిగింది. మళ్ళీ తర్వాత ఏవైతే సెక్టార్లు అంటే ఉదాహరణకి నిఫ్టీ 50 141.75 పాయింట్లు పెరిగి 25,713లో క్లోజ్ అయింది. బిఎస్ఈ సెన్సెక్స్ 479.95 పాయింట్లు పెరిగి 83,294.66లో క్లోజ్ అయింది. నిఫ్టీ 500 పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ పెరిగింది. ఐటీ మాత్రం 453.55 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళడం జరిగింది. నిఫ్టీ మిడ్ క్యాప్ మైనసే ఉంది. బిఎస్ఈ బ్యాంక్ మైనసే ఉంది. ఇకపోతే నిఫ్టీ 100, 200, నిఫ్టీ స్మాల్ క్యాప్, బిఎస్ఈ 500, బిఎస్ఈ 100 అన్ని పాజిటివ్ లోనే ఉంది. అయితే మనం చూడవలసింది ఏంటిదంటే, రేపు మంగళవారం మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఫిబ్రవరి ఎన్ఎస్సి నిఫ్టీ ఏదైతే నిఫ్టీ ఏదైతే మంత్లీ ఎక్స్పైరీ ఉంది రేపు మంగళవారం, మళ్ళీ వీక్లీ ఎక్స్పైరీ కూడా రేపే. అంటే ఏంటిది, మళ్ళీ ఇవాళ ప్రాఫిట్ ఏదైతే జరిగిందో రేపు ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే 30 కంపెనీలు బిఎస్సి సెన్సెక్స్ ఉందో 30లో 19 ప్లస్ లో ఉన్నాయి, 11 మైనస్ లో క్లోజ్ అవడం జరిగింది. ఇక మనం ఏం చూడాలి, ఎప్పుడైతే ఈ 50లో అంటే నిఫ్టీ ఏదైతే 50 ఉంటాయో 51 ఉన్నాయి, దానిలో 34 ప్లస్ లో ఉన్నాయి 17. అంటే 2:1 అన్నమాట. 2 షేర్లు పెరిగితే 1 షేరు తగ్గింది. మార్కెట్ పాజిటివ్ లోనే ఉంది. ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది అంటే, ఇప్పుడు ఈ వీక్ అంతా మళ్ళీ ఎక్స్పైరీ వీక్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ అంటారు ఒక రోజు, లేకపోతే షార్ట్ కవరింగ్ అంటారు. ఇవాళ బాగా పెరిగింది. ఏంటిది అంటే, ఆ ట్రంప్ న్యూస్ తోటి మనకి బాగా పాజిటివ్ లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇంకొకటి ఏంటిదంటే, ఇప్పుడు ఇంకా మనకేం లేదు. మనం అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. Q3 రిజల్ట్స్ వచ్చేసినాయి, ట్రేడ్ డీల్ జరిగిపోయింది, బడ్జెట్ అయిపోయింది. ఈ సంవత్సరం గోల్డ్ సిల్వర్ పెద్దగా ఏమి ఉండదు, మన మార్కెట్లు బాగుంటాయని అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, గోల్డ్ సిల్వర్ కూడా పాజిటివ్ లోకే రావడం జరిగింది. ఎందుకు అంటే, మళ్ళీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో, ఏ దేశంలో ఏవైతే సెంట్రల్ బ్యాంకులు ఉన్నాయో మళ్ళీ ఆ సెంట్రల్ బ్యాంకులు కూడా గోల్డ్ సిల్వర్ కొన్నాయని చెప్పేసి ఇంతకు ముందే నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రెస్ కవరేజ్ చేసిండ్రు. అంటే ఏం జరుగుతుంది, బంగారం వెండి ఏదైతే దిగుమతులు ఉన్నాయో వాటి మీద ఆందోళన చెందక్కర్లేదు, సెంట్రల్ బ్యాంకులే కొంటున్నాయి కాబట్టి ఈ రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని చెప్పి, అంటే పెద్ద మొత్తంలో మళ్ళీ గోల్డ్ కొనడంతో ఈ బంగారం ధరలు పెరుగుదలకు కారణమని చెప్పడం జరిగింది. మనం దిగుమతుల మీద పెద్దగా ఏం లేదు, మన కరెంటు ఖాతా కూడా లోటు మామూలుగానే ఉంది అని చెప్పేసి మన ఆర్బీఐ గవర్నరు సంజయ్ మల్హోత్రాతో కలిసి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. దాంతో మళ్ళీ మనకి మార్కెట్ పాజిటివ్ లోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ సిల్వర్ మాత్రం మళ్ళీ అది కూడా పాజిటివే. అయితే 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి. గుడ్ న్యూస్లు ఏంటిదంటే, షేర్ మార్కెట్ పాజిటివే, గోల్డ్ సిల్వర్ పాజిటివే పెరుగుతుంది. అంటే అంతకుముందు హైలో ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి తగ్గిపోయిందనే ఫీల్ కాకుండా మళ్ళీ పెరుగుదల చూపించింది కాబట్టి వాళ్ళు కొంచెం ధైర్యం అనమాట, అమ్మయ్య నా పైసలు నాకు వస్తాయి, ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ ఈవెన్ అయింది అనేది ఒకటి.
ఇక రెండోది ఏంటిది, ఇప్పుడు కొనే వాళ్ళకి మాత్రం బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మ్యారేజెస్ కానీ ఏదో ఈవెంట్స్ ఉన్నాయో, ఆర్నమెంట్స్ ఏదైతే కొనాలనుకుంటారో మ్యారేజ్ పర్పస్ లో ఇప్పటి వరకు వెయిట్ చేసి ఇంకా తగ్గుద్దని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇది కొంచెం వాళ్ళకి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే పెరిగి ఉంటది. ఎందుకంటే 2,000-3,000 దాకా గోల్డ్ పెరిగింది 2% నియర్లీ. అది పొద్దున 6% పెరిగింది ఇది సిల్వర్. ఇప్పుడు 5% ప్లస్ లోనే ఉంది. 12,000 పైన అంటే నిన్నటి మీద. అంటే ఈ సిల్వర్ ఎప్పుడైతే 2,65,000 అట్లా జరుగుతుందో అప్పటి నుంచి, అంటే ఫిబ్రవరి 1, 2 అంతకు ముందు నుంచి కూడా ఒక్క రోజులోనే 25,000, 30,000 పెరుగుతుంది. అలానే 3 రోజుల్లోనే 54% కూడా పట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా రోజు దానికి 15,000, 20,000 నెగ్లిజిబుల్ అనమాట. అంటే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ లోకి హైకి వలటాలిటీ అంటాం. ఇవాళ 6% పొద్దునుంది, ఇప్పుడు నియర్లీ 5% వరకు ప్లస్ లోనే ట్రేడ్ అవుతుంది. అందుకని మనం ఎంతసేపటికి ఇక చూసేది ఏం లేదు. ట్రంప్ ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు. ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన రాగానే మళ్ళీ ఊకోలే అతనేమి ట్రంప్. మళ్ళీ 10% సుంకాలు అన్నాడు. మళ్ళీ ఒక్క రోజు కూడా వెయిట్ చేయలేదు, మళ్ళీ 15% సుంకాలు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు కొన్ని దేశాలకి ఏం లేదన్నాడు, మిత్రత్వం ఉంది అంటాడు. మళ్ళీ ఇప్పుడు సుంకాలు టారిఫ్లు అంటారు. ఇప్పుడు వీటితోటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మనం ఇక ఏం జరుగుతుంది అనేది, ఈ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటాడు, ఏ రోజు ఏమిటి అనేది. మళ్ళీ ఇప్పుడు ప్రపంచ దేశాలు ఫేవర్ గా గెలిచినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన లూప్ హోల్స్ తీసుకొని ఆ పరిధిలో గనక చేస్తుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి మనం పోయినా మళ్ళీ మనమే గెలుస్తాం, అంటే ప్రపంచ దేశాలు. అందుకని ఈ ట్రంప్ ఏం చేస్తాడు, ఆ పరిధిలో సుంకాలు టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలోనే, అంటే ఆ లిమిట్స్ లో గానీ ఆ యాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళందరూ ప్లాన్ చేస్తున్నారు. ఏది చట్ట పరిధిలో, చట్ట వ్యతిరేక అంటే ఆ పరిధిలోనే ఉండేటట్టుగా ఏది సుంకాలు టారిఫ్లు మ్యూచువల్ గా ఉండేటట్టు, మళ్ళీ కోర్టుకు పోయినా అది కొట్టేసేటట్టుగా కానీ లేకపోతే వీళ్ళకి ఫేవర్ గా ఉండేటట్టు కానీ వాళ్ళు ప్లాన్ చేయడం. నిన్న మొన్న 2 రోజుల నుంచి ఇదే పని. మన పని ఎంతసేపటికి ఏంటిది, అప్డేట్ చేయటం, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, ఏం జరుగుతుంది అనేది మనం అంతే అప్డేట్. కానీ జనరల్ గా ఏం జరుగుతుంది అంటే షేర్ మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ నెగిటివ్ ఉండాలి. కాదు, ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది, మిస్ మ్యాచ్ అవుతుంది. గోల్డ్ సిల్వర్ పెరిగింది, షేర్ మార్కెట్ పెరిగింది. షేర్ మార్కెట్ పెరగడానికి రీజన్ ఏంటిదయ్యా అంటే సుప్రీంకోర్టు మనకు ఫేవర్ గా వచ్చింది. గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరుగుతుందంటే మళ్ళీ ఇప్పుడు ఇరాన్ మీద కూడా మళ్ళీ ఇరాన్ అమెరికా అన్ని చర్చలు ఇంకా కొలికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అవి బోర్డర్ లో ఉన్నాయని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టారు. అంటే ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ ఇంటర్నేషనల్ మార్కెట్ లో, ఇంటర్నేషనల్ అఫైర్స్ లో ఈ వీళ్ళు ఇరాన్ అమెరికా వాళ్ళు చర్చలు అంటారు, ఒక రోజు లేదంటారు, మళ్ళీ అమెరికా దాడి చేయొచ్చు అనేది అంచనాలు ఉన్నాయని చెప్తారు. దీని దృష్ట్యా కొంచెం మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్ అనమాట. అంటే చర్చలు సఫలం అంటేనో ఒక మాదిరి ఉంటది, సఫలం విఫలం అంటే ఒక మాదిరి ఉంటది. చర్చలు కొలికి వస్తున్నాయనో లేకపోతే వాళ్ళు అక్కడ బోర్డర్ లో వాళ్ళకు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు అనగానే ఈ ఇరాన్ మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మన పని ఎంతసేపటికి ఏంది, విషయం చెప్పటం, మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటాం. అయితే ఇంట్రాడే చేసే వాళ్ళకి ఓకే, ఇంకోసం అంటే తెల్లారితే ఏం జరుగుతుందో తెలియదు. గ్యాప్ అప్ రావచ్చు, గ్యాప్ డౌన్ కావచ్చు. ఇంట్రాడే అయితే పడవలేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ రోజుదే 5,000, 10,000, 1,000, 2,000, 3,000 వాళ్ళ లిమిట్ ని బట్టి తీసుకోవచ్చు. ఇంకా వీటన్నిటికంటే ఏంటిదంటే తగ్గినప్పుడల్లా ఫిజికల్ గా కొనుక్కొని పెరిగినప్పుడల్లా ఫిజికల్ గానే అమ్ముకున్నారు అనుకోండి, ఓకే, అది కూడా మంచి లాభం. ఎందుకోసం అంటే ఇప్పుడు 2.5 లక్షలు పెడితే మార్జిన్ మొన్నటి వరకు ఎక్కువ ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గించారు. ఏది ఎంసీఎక్స్ లో మార్జిన్. కానీ అంత ముందు మాదిరి పాత మాదిరి లేదు. మొన్నటి వరకు 70% ఉండే మార్జిన్, ఇప్పుడు 50%కి వచ్చింది. 51, 54, 55 లో ఉంది. ఇప్పుడు ఇవాళ అయితే 55% మార్జిన్. అంతకుముందు 10% ఉన్నటువంటిది 70% మార్జిన్ పెంచి ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గించిన అన్నారు. ఆ తగ్గించింది ఎంత, 55%. అందుకని ఇది కూడా గమనించాలి. ఎవరైతే ఇంట్రాడే చేసుకుంటారో అనుకో వాళ్ళు సేఫ్ చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే టెక్నికల్ కి ఇంకా ఏం లేదు, ఎంటర్, ఎగ్జిట్, గ్రాఫ్, అది డైరెక్ట్ గా investing.com లో బై సిగ్నల్ ఇస్తుంది. స్ట్రాంగ్ బై, స్ట్రాంగ్ సెల్, బై, స్ట్రాంగ్ బై, సెల్, స్ట్రాంగ్ సెల్, న్యూట్రల్ అదే ఇస్తుంది. దాన్ని చూసి ఫాలో అయితే 1-2 రోజులు అబ్జర్వ్ చేస్తే ఇంట్రాడే వాళ్ళకి సేఫ్ అనమాట. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనే వాళ్ళు లాంగ్ టర్మ్ లో అయితే ఓకే, నో ప్రాబ్లం. ఈవెంట్స్ ఉన్నాయి, మ్యారేజ్ ఈవెంట్స్ ఉన్నాయి, వాళ్ళు కొనుక్కోవడానికి వాళ్ళకి ఓకే. ఇక ట్రేడింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం గోల్డ్, సిల్వర్, ఇంట్రాడే సేఫ్, అంతే. ఇన్వెస్ట్మెంట్ కి ఓకే. అంటే రేపటి నుంచి ట్రంప్ టారిఫ్ల విషయంలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు, ఏం చెప్తారు?
ట్రంప్ ఇదంతా మొత్తం ట్రంప్ ఇంపాక్టే. గోల్డ్ సిల్వర్ పెరగాలన్నా తగ్గాలన్నా షేర్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితులు. అయితే ఇప్పుడు అంతకుముందు ట్రంప్ ఏదన్నా అనగానే గోల్డ్ సిల్వర్ కంటిన్యూ పెరుగుతూ వచ్చేది, మన మార్కెట్ పడుతూ వచ్చింది. 2025 మొత్తం మన ఎన్ఎస్సి బిఎస్సి సెన్సెక్స్ ఏదైతుందో కంటిన్యూ ఫాల్ వచ్చింది. ఎప్పుడైతే ఫిబ్రవరి 2వ తారీఖు ట్రేడ్ డీల్ జరిగిందో మన మార్కెట్లు పెరిగినాయి. అంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గినాయి, కానీ మళ్ళీ ఇప్పుడు ఏమైతుంది, ఈ అనిశ్చిత పరిస్థితులతోటి వరల్డ్ మార్కెట్ లో గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది, కానీ మనది కూడా షేర్ మార్కెట్ మంది కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇక ట్రేడ్ డీల్ అయిపోయింది కదా. ఈ ట్రేడ్ డీల్ అయిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అంటే ఏం లేదు, 15%, అంతకుముందు 18% ఉండేది 10కి చేసిండు, చాలా శుభవార్త అది. మళ్ళీ ఇప్పుడు 15 చేసిండు, అయినా కానీ శుభవార్త. ఎందుకంటే 18 నుంచి 15 కదా, అయినా ఇంకా 3% మనకు తక్కువలోనే ఉన్నాం మనం. ఏది ట్రేడ్ డీల్ తోటి ఈ ట్రంప్ కి వ్యతిరేకంగా రావడం తోటి ట్రంప్ మారిపోయి 15% చేసిన మంది ట్రేడ్ డీల్ 18% లో ఉంది, అది 15కి వచ్చినట్టు అయింది. అయితే ఇంకా ఇవన్నీ ఇంకా కొలికి రాలేదు, ఎందుకంటే చర్చలు ఉన్నాయి. అది అమలు రేపటి నుంచి అమలు అన్నారు వాళ్ళు, 24 నుంచి అమలు, 150 రోజులు అన్నారు. ఈ 150 రోజుల్లో మళ్ళీ ఏం చెప్తాడో, ఏం చేస్తాడో, ఏం జరుగుద్దో ఇక ఏ రోజుకి ఆ రోజు మనం అప్డేట్ చేయటం తప్ప ఇక వేరే ఏం లేదు. కానీ ఓవరాల్ గా 2026లో షేర్ మార్కెట్ కి పాజిటివే, గోల్డ్ సిల్వర్ పాజిటివే, న్యూట్రల్ ఉంటది. అంటే మన పని ఏంటిది, న్యూట్రలా నెగిటివా పాజిటివ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే. ఎందుకంటే ఇంట్రాడే చేసే వాళ్ళకి ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటే ఇది గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు, ఏం కాదు. లేదు ఇప్పట్లో ఈ ట్రంప్ ఊకోడు, మళ్ళీ ఇంకేదో పెడుతూ ఉంటాడు కాబట్టి గోల్డ్ సిల్వర్ వోలటాలిటీ ఉంటూనే ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటది. కాబట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇంకా ఎన్నేళ్లు, ఆయన ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రం ఏం కాదు, అంటే 2 సంవత్సరాలు ఇట్నే జరుగుతుంది. ఇంకొక లాస్ట్ ఇయర్ మాత్రం మళ్ళీ ప్రచారానికి పోతారు కాబట్టి మళ్ళీ అప్పుడు పెద్దగా ఏం ఉండకపోవచ్చు ఎఫెక్ట్. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏమంటాడో తెలియదు, ఎప్పుడు ఏం మారుతుందో తెలియదు. ఇవన్నీ తెలవడానికి మన పని అప్డేట్ చేయటం గోల్డ్ సిల్వర్ ఆ న్యూస్ తోటి. అంటే ట్రంప్ చేసేటటువంటి ఫేవరా అన్ఫేవరా మళ్ళీ కోర్టు పరిధిలో చేస్తాడు. ఇప్పటి నుంచి ఆయన లూప్ హోల్స్ ఆల్రెడీ ఎతకడం మొదలు పెట్టిర్రు. కోర్టు పరిధిలోనే ఉంటాయి అన్నట్టుగా, మ్యూచువల్ గానే ఉంటాయి. అంతకుముందు మాదిరి బాగా ఉండకపోవచ్చు అనేది ఉంది. ఏదన్నా మ్యూచువల్ అవుతుంది, చర్చలు జరుగుతూనే ఉంటాయి, దాంతో వీళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి మనం గోల్డ్ సిల్వర్ మాత్రం ఓకే, ఎందుకంటే సెంట్రల్ బ్యాంకులే కొంటున్నాయి మళ్ళీ. ఎందుకంటే ఈ అనిశ్చిత పరిస్థితులు రాగానే దేశాలు మళ్ళీ లేనిపోయిందని కొంటాయి. కొన్నప్పుడు ఆటోమేటిక్ గా డిమాండ్ వస్తుంది, డిమాండ్ రాగానే ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది, అంతే. సో ప్రాఫిట్ లో ఉన్న స్టాక్స్ విషయంలో ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు? ప్రాఫిట్ లో ఉంటే అంటే సపోజ్ ఇప్పుడు 10 రూపాయలు 20 అయింది అనుకోండి, 100% వచ్చింది, 50% అమ్మేసి మన అసలు పైసలు వస్తాయి. మేలకుండా అమ్మేయాలి, అమ్మేసి అసలు పైసలు మనం తీసేసుకున్నాం కాబట్టి ఉన్నప్పుడు లాభంతో షేర్లు ఉంటాయి. పెరిగిందా ఉన్న వాటికి పెరుగుతాయి, తగ్గిందా మంది ఏం పోలేగా, మన పైసలు లేవుగా, మన ఫ్రీయే కదా, అందుకని మనం వెయిట్ చేయాలి. కానీ వాల్యూ ఉన్న స్టాక్స్ కొద్ది మొత్తంలో అమ్మేయాలి, మిగిలిన అన్ని స్టాక్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాల్యూ ఉన్న స్టాక్స్ అంటే ఏంటంటే 2026లో ఇప్పుడు 3rd క్వార్టర్ అయిపోయింది, యాన్యువల్ రిజల్ట్స్ ఇప్పుడు ఫిబ్రవరి అయిపోవచ్చును, ఇంకొక మార్చి నెల అంటే నెల మీద వారం రోజులు అయిపోతే, మార్చి అయిపోతే యాన్యువల్ రిజల్ట్స్ వస్తాయి, ఆడిటెడ్ రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో ఈ 3 క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్ లో ఉన్నాయి, అన్ని మామూలుగా పెరగవు. అప్పుడు యాన్యువల్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మంచిగా పెరుగుతాయి. ఆ వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక గుర్తుపెట్టి ఈ 2 నెలలు కనుక ఉండగలిగితే మంచి పైసలు వస్తాయి. షేర్ మార్కెట్ కు ఈ సంవత్సరం గ్రీన్ అంటే పాజిటివ్ అన్నమాట. ఇక ఆలోచించక్కర్లే, వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవాలి, తగ్గిపోయిందని ఫీల్ కాకర్లే, ఎప్పుడో ఒక రోజు మళ్ళీ పెరుగుతాయి. వాల్యూ ఉన్న స్టాక్స్ కనుక గుర్తుపట్టగలిగితే ఇక బేసికర్ మొన్నటి వరకు ఒక సంవత్సరం నుంచి వాల్యూ ఉన్న స్టాక్స్ కూడా పడిపోయినాయి. ఎందుకు పడిపోయిందంటే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు. కానీ ఈ సంవత్సరం మనకి బెనిఫిట్ ఏంది, ఇప్పుడు సుంకాలు టారిఫ్లు తగ్గిపోయింది, ఒక విధంగా అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయిపోయింది. మనము FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యూరోప్ తో చేసుకున్నాం, వేరే దేశాలతో చేసుకోవడం జరిగింది, మళ్ళీ అమెరికాతో జరిగిపోతుంది. ఇప్పుడు అమెరికాకి మళ్ళీ ఎక్స్పోర్ట్స్ జరగాలి మనకి. ఆటోమేటిక్ గా మనకి పాజిటివ్ న్యూస్లే తప్ప బ్యాడ్ న్యూస్లు కనబడట్లేదు, నెగిటివ్ న్యూస్లు కనబడట్లేదు. ఓవరాల్ గా షేర్ మార్కెట్ ఈ సంవత్సరం ఓకే గ్రీన్ కనబడుతుంది. అది ఇదంతా నా అభిప్రాయం, నా సూచన. వాల్యూ ఉన్న స్టాక్స్ కొని పెట్టుకోండి, ఇప్పటికైనా మించింది ఏం లేదు. ఇప్పుడు ఇంకా క్లీన్ చిట్ కాబట్టి మనం కొనుక్కొని పెట్టుకుంటే విత్ ఇన్ 1 ఇయర్ లోపల మల్టీ బ్యాగర్స్ కూడా చాలా ఉన్నాయి. మల్టీ బ్యాగర్స్ ఉన్నాయి, వాల్యూ ఉన్న స్టాక్స్ ఒక విత్ ఇన్ 1 ఇయర్ లోపల 50-60%
పెరిగేటటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి. ఎందుకంటే 3 క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, ఇంకొక క్వార్టర్ రిజల్ట్స్ రావాలి. యాన్యువల్ కంటే కూడా 2-3 రెట్లు ఇప్పటికే వచ్చిన రిజల్ట్స్ చాలా ఉన్నాయి. 4th క్వార్టర్ వచ్చినా రాకపోయినా అనౌన్స్ చేసే టైంకి ఇది మంచి రేట్లు వచ్చేస్తాయి. ఓకే, అంటే ఓవరాల్ గా మీరు 2026 మార్కెట్ అయితే బాగుందని చెప్తున్నారు. సో అంటే మీ అబ్జర్వేషన్ లో రిస్క్స్ కూడా ఉండొచ్చు కదా, ఎలాంటి రిస్క్స్ ఉండొచ్చు ఫ్యూచర్ లో అంటే ఏం చెప్తారు? ఉంటుంది, రిస్క్ లేకుండా ఉండదు, నెగ్లిజిబుల్. అది రిస్క్ అనేది తక్కువ, రిటర్న్స్ అనేది ఎక్కువ. ఎందుకంటే 2025లో ఏదైతే ఉందో అంత వచ్చేది లేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం అయితే మళ్ళీ మన మార్కెట్లు ఆల్ టైమ్ హైకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ, BSE, సెన్సెక్స్ అన్ని కూడా మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్లే సూచనలే కనపడుతున్నాయి. ఎంతో దగ్గరలో లేదు, ఇంకొక 2000 చిల్లర ఉంది పాయింట్లు. ఏది ఆల్ టైమ్ హైకి BSE, అది కూడా ఎప్పుడో ఒకసారి మళ్ళీ గుడ్ న్యూస్ వచ్చేస్తే ఒకసారి దాటిపోతుంది. ఒక ట్రేడ్ డీల్ జరిగిన రోజు కొంచెం దగ్గరకు వచ్చింది, మళ్ళీ దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఏదైనా న్యూస్ వస్తే ఆటోమేటిక్ మళ్ళీ 4th క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి ఆటోమేటిక్ మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళే సూచనలే కనపడుతున్నాయి. ఏది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ పోయి వచ్చింది, మళ్ళీ పోతుంది. BSE, సెన్సెక్స్ కూడా ఆల్రెడీ ఆల్ టైమ్ హైకి దగ్గరకు రాలేదు, కానీ దగ్గరకు వచ్చింది వెనక్కి, మళ్ళీ పోయే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ.